అమెరికాలో ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్ రాష్ట్రాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా శాండీ తుఫాన్ బీభత్సంలో తీవ్రంగా నష్టపోయారు. దానికి లోక్సత్తా పార్టీ నుంచి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. 33 మంది ప్రాణాలు కోల్పోయారని, 6,20,000 మంది నిరాశ్రయులయ్యారని, పెద్ద ఎత్తున విద్యుత్తు కొరత, విద్యుత్తు స్టేషన్లో మంటలు కానీ మిగతా సమస్యలు కానీ చాలా తీవ్రమైన, దాదాపు ఒక శతాబ్దం తర్వాత అమెరికా ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి తుఫాన్ బీభత్సాన్ని, ప్రకృతి విలయతాండవాన్ని ఎదుర్కొన్నది. దీని నుంచి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ అందరూ, అలాగే ప్రవాస భారతీయులు వీలైనంత త్వరగా ఈ ఉపద్రవం నుంచి బయటపడతారని, కోలుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. లోక్సత్తా నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి, ప్రవాస ఆంధ్రులకి, అలాగే పిఎఫ్ఎల్ సభ్యులందరికీ కూడా మా నుంచి మేము మీకు వెంటనే మీరు రికవర్ కావాలని, ఈ ఉపద్రవం నుంచి బయటపడాలని కోరుకుంటూ లోక్సత్తా పార్టీ నుంచి మేము ఆశిస్తున్నాం. ఒక అప్పీల్ ఏంటంటే, అక్కడున్న మన పిఎఫ్ఎల్ సభ్యులు కానీ మిగతా మిత్రులంతా కూడా మీకు వీలైనంతగా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడానికి కానీ, వాళ్ళని ఆదుకోవటానికి కానీ, నిరాశ్రయులైన వారిని కానీ, లేకపోతే ఆపదలు ఉన్న వాళ్ళని కానీ, వైద్యం అవసరమైన వాళ్ళని కానీ వాళ్ళని ఆదుకోవటానికి మనకి చేతనైన సహాయం చేద్దాం. మమ్మల్ని ఇక్కడ మీరు ఏం చేయమంటే సహాయక చర్యలకు సంబంధించి ఏమైనా ఆర్థిక సహాయం కానీ అలా ఏదన్నా ఇక్కడ మేము ఏమన్నా కాలువలో కూడా మీరంతా ఆలోచించి చెప్తే, అలాంటి సహాయం ఏదైనా అవసరమైతే కనుక పార్టీ నుంచి దాన్ని టేకప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.